పులివెందుల నియోజకవర్గంలో పోలీసులు చోరీలపై ఉక్కుపాదం మోపారు. పలు చోరీల్లో నిందితులుగా ఉన్న 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ పర్యవేక్షణలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా 12 చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న 6గురిని పట్టుకున్నారు. పులివెందుల, ఎర్రగుంట్ల, కలమల్ల, బద్వేలు ప్రాంతాల్లో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న నవీన్, గణేష్, గంగాధర్, రాజశేఖర్, గంగాధర్, వెంకటచంద్రలను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి నుంచి 20 తులాల బంగారు, 288 గ్రాముల వెండితో పాటు 2 బైకులు, ఓ టీవీని స్వాధీనం చేసుకున్నారు. మన స్టాఫ్ పేర్లు రాయొచ్చు భాష. మన వాళ్ళ స్టాఫ్ క్రైమ్ పార్ట్ లేవే. సుబ్రహ్మణ్యం ఎవరైనా? రైట్, నీవు ఓకే రా. కూర్చో. టీవీ ఓకే. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి విషయం ఏంటంటే, ముఖ్యంగా మన పులివెందుల టౌన్లో వరుస దొంగతనాలు డే అఫెన్సెస్ 2024 జనవరి నుంచి స్టార్ట్ అయ్యి 9వ నెల వరకు వరుస దొంగతనాలు జరిగినాయి. మన పులివెందులతో పాటు బద్వేలు ప్రాంతాల్లోనూ, మన కల్లమల ఈ ప్రాంతాల్లో ఎవరైతే మీ మీడియా ముందు హాజరు పెట్టినామో ఈ 6 మంది సంబంధించినటువంటి వ్యక్తులు పల్లెపు నవీన్ ఏజ్ 25, గణేష్ 23, మంజుల గంగాధర్ 22 సంవత్సరాలు, కొమ్మెర రాజశేఖర్ 30 years, గంగాధర్ అలియాస్ దుబ్బ గంగాధర్ 23 సంవత్సరాలు అండ్ వల్లపు చంద్ర మహేష్ ఏజ్ 18 years. ఈ 6 మెంబర్స్ కొద్దిగా జల్సాలకు, షికార్లకు, మందు తాగేదానికి అలవాటు పడి ఎవరైతే తాళాలు వేసి హౌసెస్కి బయట పనుల నిమిత్తం పోయి ఉంటారో ఆ హౌసెస్ ఈ దొంగతనాలకు సంబంధించినటువంటి కేసులు మా యొక్క జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి సార్ యొక్క ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి క్రైమ్ డిటెక్షన్ పార్టీ ఎవరైతే నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి చాంద్ బాషా, వారి సిబ్బంది, మన వేణుగోపాల్ రెడ్డి, తర్వాత నూర్ బాషా, కానిస్టేబుల్ రాజా రమేష్, ఎల్లారెడ్డి, సుబ్రహ్మణ్యం తోటి, అదే రకంగా పులివెందుల రూరల్ ఇన్స్పెక్టర్ ఎన్వి రమణ, వీళ్ళంతా కలిసి మన ఎస్పీ సార్ యొక్క ఆదేశాన్ని ప్రకారం ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ 12 కేసులు. ఈరోజు బంగారు, 300 గ్రాముల వెండి, మరి అదే రకంగా ఒక టీవీ అంతా కలిసి సుమారుగా ఒక 23 లక్షల రూపాయల ప్రాపర్టీని రికవర్ జరిగింది. ప్రస్తుత బంగారు దాని ప్రకారం రేటు దానికి రికవర్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి దాని ప్రకారం వీళ్ళను ఈరోజు మన పులివెందుల నుంచి విఎన్పల్లికి ఈ ముద్దాయిలు వెళ్తూ ఉంటే
వీళ్ళు మోటార్ సైకిల్లో. ఈ మోటార్ సైకిల్ కూడా హౌసెస్లో నుంచి దొంగతనం చేసినటువంటి ప్రాపర్టీస్ తోటే ఈ బండ్లు కూడా కొనుక్కున్నారు. ఒకటి బుల్లెట్, ఇంకొక మోటార్ సైకిల్ కూడా కొనుక్కున్నారు. దాని మీదనే తిరగడము, ఒంటరి హౌసెస్ని లక్ష్యంగా పెట్టుకునేసి వీళ్ళు దొంగతనం జరిగింది. ఈరోజు సిబ్బంది చేత ఈరోజు అరెస్ట్ కాబడినారు. వీరికి ముఖ్యంగా మా జిల్లా ఇచ్చి క్యాష్ రివార్డ్స్ ఇచ్చి వాళ్ళకు అభినందించడం జరుగుతుంది త్వరలోనే. ఇది దీనికి సంబంధించినటువంటి విషయాలు. దీంతో పాటు ఈ ముద్దాయిల యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే, హౌస్ ప్రాపర్టీ దొంగతనం జరిగిన తర్వాత వాళ్ళలో పోలీస్ స్టేషన్కే వస్తారు. ఎన్ని లక్షల రూపాయలు ప్రాపర్టీ పోయినట్టు ఇక్కడ ఎఫ్ఐఆర్ కట్టినారు, దీనికి సంబంధించింది ఏంది అని అంటారు. ఒక 2-3 కేసుల్లో కూడా ఈ ఫిర్యాదుదారులు ఎక్కువ ప్రాపర్టీ ఇవ్వడం జరిగింది. వారిని కూడా పిలిపించి ప్రాపర్టీ ఇంతేలే సార్ మాది పోయింది అట్లా అని చెప్పినారు. సో నేనైతే దొంగతనాలు జరిగినప్పుడు నిజాయితీగా హౌస్లో ఎంత అయితే దొంగతనం జరిగిందో, బంగారు ఇంత, వెండి ఇంత, డబ్బు ఇంత పోయింది అనేది అంటారు, అంతే ఇస్తే సులువుగా మనం చేస్తూ ఉంటాం అన్నమాట. అది దానికి సంబంధించినటువంటి